ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ మధ్య కాలంలో వాతావరణ ప్రభావం వలన చాలా మందికి వైరల్ ఫీవర్స్ వచ్చేస్తూ ఉన్నాయి. మరి జ్వరంతో బాధపడే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిందని అంటున్నారు. దీనితో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లోని జ్వరంతో బాధపడే వారితో నిండిపోయాయి. ఇందులో చాలా మంది ప్లేట్లెట్స్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గిపోయి జ్వరాలతో ఎక్కువ మంది హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. కొంచెం ముందు జాగ్రత్తలు కానీ తీసుకుంటే ఆ ఇబ్బంది రాదు. సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకు వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పనిచేస్తాయి. ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంబంధించిన అన్ని రిపేర్లను సమర్థవంతంగా చేస్తాయి. ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం. ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బీపీ, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి. మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహారం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి కూడా ఉంటుంది. ఈ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. రక్తంలో ప్లేట్లెట్స్ను అభివృద్ధి చేసే 9 రకాల ఉత్తమ ఆహార పదార్థాలు ఉన్నాయి. బీట్రూట్ ప్లేట్లెట్స్ను పెంచడంలో గ్రేట్గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడేవారు తప్పకుండా ఈ బీట్రూట్ని తీసుకోవాలి. ఇక క్యారెట్ దుంపలు వారంలో కనీసం 2 సార్లైనా తినాలి. ఇక బొప్పాయి బ్లడ్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది. వెల్లుల్లి శరీరంలో నేచురల్గా ప్లేట్లెట్స్ను పెంచుకోవాలంటే వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి మీరు తయారు చేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు. ఇక ఆకుకూరలు శరీరంలో ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు విటమిన్ కే పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది. ఇక దానిమ్మ ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ను పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఇక ఆప్రికాట్ ఐరన్ అధికంగా ఉన్న పండ్లలో మరొకటి ఆప్రికాట్. రోజుకు 2 సార్లు ఆప్రికాట్ను తినడం వల్ల ప్లేట్లెట్స్ లెవెల్స్ పెంచుకోవచ్చు. ఇక ఎండు ద్రాక్ష రుచికరమైన డ్రై ఫ్రూట్స్లో 30% ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్స్ లెవెల్ను నేచురల్గా పెంచుతుంది. ఇక ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రిషన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి నేచురల్గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడతాయి. సో ఫ్రెండ్స్, చాలా మంది ఇప్పుడున్న వాతావరణ ప్రభావాలను బట్టి చాలా మందికి ఈ ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ ఆహార పదార్థాలను తినండి. తప్పకుండా ఆ ప్లేట్లెట్స్ అభివృద్ధి చెంది అలాగే మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని మరి డాక్టర్స్ కానీ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తప్పకుండా ప్రయత్నించి ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.